హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు పక్షుల్ని సంరక్షించే బాధ్యత కలిగిన ఒక అందమైన స్టోరీ ద బాయ్ అండ్ ద క్యాటపుల్ట్ అనే ఈ స్టోరీ తెలుసుకుందాము. కాకులు, గ్రద్దలు, రాబందులు వంటి పక్షులు కుళ్ళిన కళేబరాలు, వ్యర్థాలను తిని ఈ ప్రకృతిని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతున్నాయి. పక్షుల విసర్జకాలలో గింజలు అంటే విత్తనాలు ఉండడం ద్వారా ఆ విత్తనాలు వృక్ష సంపదను పెంపొందించడానికి దోహదపడుతున్నాయి. ఈ విధంగా పక్షుల వల్ల ప్రకృతికి మనకు ఎంతో మేలు కలుగుతుంది. The oddest fellow in my class was Bodhras. He always had a catapult in his hand. He was an excellent shooter. He would stand under a tree, take aim and shoot a pebble from the catapult. The next moment a bird would fall down. ఈ స్టోరీలోని నెరేటర్ బోధ్రాజ్ అనే ఒక అబ్బాయి యొక్క స్నేహితుడు. అతను తన స్నేహితుడి కోసం చెప్తున్నాడు. నా తరగతిలో అత్యంత విచిత్రమైన వ్యక్తి బోధ్రాజ్. అతని చేతిలో ఎప్పుడూ పంగలకర్ర ఉండేది. అతను అద్భుతమైన షూటర్. అతను ఒక చెట్టు కింద నిలబడి లక్ష్యం తీసుకుని ఆ పంగలకర్ర నుండి గులకరాయిని గురి చూసి విసిరేవాడు. మరుసటి క్షణం వెంటనే ఆ పక్షి కింద పడిపోయేది. నేను నా తల్లిదండ్రులతో కలిసి నగర శివార్లలోని ఒక పాత బంగ్లాలో నివసిస్తున్నాను. నగరానికి దూరంగా ఉండడం వల్ల నా స్నేహితులు నన్ను కలవడానికి చాలా తక్కువగా వచ్చేవాళ్ళు. కానీ బోధ్రాజ్ మాత్రం నా స్థలం వేటాడేందుకు మంచి ప్రదేశంగా అనిపించింది. మా ఇంటి వెనుక గోడౌన్ ఉండేది. ఈ గోడౌన్ గది పక్షులు సాధారణ సందర్శన స్థలంగా మారింది. మేము రోజంతా పక్షుల కువకువ అరుపులు వింటూ ఉండేవాళ్ళం. మొన్న బోధ్రాజ్ రాగానే నేరుగా గోడౌన్కి వెళ్ళాడు. ఎప్పట్లాగే తన పంగలకర్ర అతనితో కలిగి ఉన్నాడు. వెంటిలేటర్ దగ్గర గోరింక గూడు ఉండడం గమనించాడు. The మైనాస్ లిటిల్ వన్స్ ఆర్ అప్ దేర్, సెడ్ బోధ్రాజ్ ఎయిమింగ్ విత్ హిస్ catapult. మైనా చిన్న పిల్లలు అక్కడ ఉన్నాయని బోధ్రాజ్ తన పంగలకర్రను గురిపెట్టి చెప్పాడు. గూడు నుండి 2 చిన్న పసుపు ముక్కలు చూడడం నేను గమనించాను. బోధ్రాజ్ తన పంగలకర్రను పైకెత్తి అందులో ఒక గులకరాయిని అమర్చి గురి చూశాడు. అంతలో ఒక పెద్ద నీడ గది అంతటా ఆవరించి వెంటిలేటర్ నుండి వచ్చే కాంతిని అడ్డుకుంటుంది. అక్కడ ఉన్న గూడు గ్రద్ద గూడు అయి ఉంటుంది అన్నాను. ఇంతలో ఆ మైనా పిల్లలు భయంతో రెక్కలు ఊపుతూ అరవడం మొదలుపెట్టాయి. గద్ద ఆ గోడౌన్ యొక్క బీమ్ మీద కూర్చుని ఉంది. ఆ పక్షి పిల్లల భయంతో కూడిన కేకలు మొత్తం ఆవరణ అంతా నిండిపోయింది. రోజు ఈ గద్ద తన భోజనం కోసం ఇక్కడికి వస్తూనే ఉంది అని అకస్మాత్తుగా అన్నాడు బోధ్రాజ్. బోధ్రాజ్ తన పంగలకర్రను పైకెత్తి ఆ గద్ద వైపు గురిపెట్టాడు. ఆ గద్దని కొట్టకు, అది నీపై దాడి చేస్తుంది అని భయంతో అరిచాను. కానీ బోధ్రాజ్ పట్టించుకోకుండా గులకరాయిని ఆ గద్దపైకి గురిపెట్టి కొట్టాడు. గురి తప్పి గద్దకు బదులుగా ఆ గులకరాయి పైకప్పును తాకింది. ఆ గ్రద్ద తన రెక్కలు వెడల్పుగా చేసి క్రిందకు చూసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే ఆ గ్రద్ద మనపై దాడి చేస్తుంది అని అన్నాను. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ గ్రద్ద ఆ మైనా పిల్లల్ని తినేస్తుంది అని అన్నాడు. పక్షుల్ని వేటాడే కఠినమైన స్వభావం గల బోధ్రాజ్ ఆ మైనా పిల్లల మీద జాలి చూపించడం, ఆ మైనా పిల్లల్ని కాపాడాలి అనుకోవడం మన నెరేటర్కి కాస్త వింతగా అనిపించింది. టేబుల్ పైకి ఎక్కి మెల్లగా ఆ మైనా గూడుని కిందకి దించి ఇప్పుడు వెళ్దాం అంటూ బయలుదేరాడు. నేను కూడా అతన్ని అనుసరించాను. ఆ పక్షి గూడును తీసుకుని మేము గ్యారేజ్లోనికి వెళ్ళాము. బోధ్రాజ్ ఒక పెట్టెపైకి ఎక్కి దూలంపై ఆ పక్షి గూడును జాగ్రత్తగా ఉంచాడు. మైనా పిల్లలు ఇప్పుడు శాంతించి సైలెంట్గా ఉన్నాయి. పెట్టె మీద నిలబడి బోధ్రాజ్ ఆ పక్షి గూడులోనికి చూశాడు. ఆ పక్షి పిల్లల్ని బయటికి తీస్తాడు అని నేను అనుకున్నాను. కానీ కొంచెం నీళ్లుంటే ఇవ్వు, ఈ పక్షి పిల్లలు చాలా దాహంగా ఉన్నాయి అన్నాడు.
నేను ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి బోధరాజ్కి ఇచ్చాను. నీటి చుక్కలతో ఆ పక్షి పిల్లల దాహం బోధరాజ్ తీర్చాడు. మరుసటి రోజు బోధరాజ్ వచ్చినప్పుడు అతని చేతిలో పంగలకర్ర కానీ గులకరాళ్ళు కానీ ఏమీ లేవు. బోధరాజ్ తనతో పాటు కొన్ని గింజల్ని తీసుకొచ్చాడు. మేము ఆ గింజల్ని ఆ మైనా పిల్లలకి తినిపించి వాటి ఆకలి తీర్చి ఆ మైనా పిల్లల్ని సంతోషంగా చూస్తూ రోజంతా గడిపాము. ఈ విధంగా పక్షి పిల్లల్ని చూసిన తర్వాత బోధరాజ్ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చి పక్షులను ప్రేమించడం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.